తొలి విడత సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 పార్ సినిమా సూపర్ ఫ్లాప్ అయిందని ఆర్జేడీ నేత బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. బీహార్లో పోలింగుకు వెళ్లిన 4 స్థానాల్లో మహాగఠబంధన్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బ్లాక్ల వారీగా సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకున్నామని తేజస్వి యాదవ్ చెప్పారు. బీహార్ ప్రజలు ఈసారి భాజపాకు గుణపాఠం చెబుతారన్న ఆయన ఈ దఫా అక్కడ అనూహ్య ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. బీహార్ ప్రజలకు భాజపా చేసిందేమీ లేదని 2014, 2019లో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. బీహార్లో ద్రవ్యోల్బణం, పేదరికం, వలసలు, వరదలతో పాటు నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. బీహార్ ప్రజల కోసం మహాగఠబంధన్ ఇండియా కూటమి కలిసి పనిచేస్తున్నట్లు తేజస్వి యాదవ్ చెప్పారు. తొలి దశలో జమయి, నవాడా, గయా, ఔరంగాబాద్ స్థానాలకు శుక్రవారం జరిగిన పోలింగ్లో 48.88% ఓటింగ్ నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ, ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ మొత్తం 40 సీట్లలో 39 స్థానాలను కైవసం చేసుకుంది. మహాగఠబంధన్ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.